అయ్యగారు ఫలానా పాస్టర్ గారి గురించి మీకు తెలుసా, ఫుల్ తేడా అండి అన్నాడంట. ఫుల్ తేడా అండి అంటే ఈయన తడుముకోకుండా అడిగాడంట, మరి మంచోళ్ళు ఎవరు బాబు అన్నాడు. మంచోళ్ళు ఎవరు ఒకడిని చూపించిన. బైబిల్ గ్రంథం అబద్ధం కాదు. నీతిమంతుడు లేడు ఒక్కడును, ఏ భేదము లేదు, అందరూను పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని 2 వచనాలు దేవుని వాక్యం స్పష్టంగా ఉంటే, ఆయన నీతిమంతుడు కాదు, ఈయన పరిశుద్ధుడు కాదు, ఆయన తేడా ఈయన తేడా అంటావు. అసలు వాడు తేడానా, వీడి తేడానా, ఆమె తేడానా, ఈమె తేడానా అనే ఎంచేంత పరిశుద్ధుడిని నేనైతే కాదయ్యా. నాలో ఉండే లోపాలు నాలో ఉన్నాయి కాబట్టి వాళ్ళ పాపాలు వీళ్ళ పాపాలు ఎంచడం ఎందుకు? నన్ను ఏదో ఆయన కృపతో కరుణించి ఆయన రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి నిలబెట్టాడు. లేకపోతే నేను అందరికంటే తేడా అన్నాడు. అప్పుడు వీడికి సౌండ్ ఆగిపోయింది. అది యథార్థవంతుల లక్షణం. అవతలోడు తేడా అనగానే మనమేదో నీతిమంతులమైనట్టు అవునా ఏందంట అని బిల్డప్ ఇవ్వకూడదు. ఎంతమందికి అర్థమైంది? అవతలోడు తేడా అనగానే అవునా నాకు తెలియదే ఆహా అని నీతిమంతుడా నువ్వు చెవినివ్వాల్సిన అవసరంలే. వాళ్ళు తేడా ఇలా తేడా ముందు నేనే అనుకునే వ్యక్తి యథార్థవంతుడు. తన లోపాలెంచక ఎదుటి వాళ్లలో రంధ్రాన్వేషణ చేసేవాడు వేషధారి. ఒకటి అయిపోయింది.